హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి సతీష్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వచ్చేసి మనం ఒక రా మెటీరియల్ అన్బాక్స్ చేద్దామండి. నేను ఈ వీడియోలో ఏమేమి రా మెటీరియల్ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. బిజినెస్ బిగినర్స్కి అయితే ఇలా రా మెటీరియల్స్ తక్కువ తెచ్చుకొని పెట్టుకోవడమే బెటరు. ఒకేసారి తెచ్చుకున్నా వేస్ట్ అయిపోతుంది. సో చాలా నేర్చుకునే వాళ్ళైతే మన లోకల్ షాప్స్లలో కొనుక్కోవడం బెటర్ అండి. సో నేను ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ టైం తీసుకున్న షాప్లోనే తీసుకున్నాను. నాకు బ్యాంగిల్స్ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో వాటి కోసం నేను బ్యాంగిల్స్ తెప్పించుకున్నానండి. కుందన్స్ కూడా తీసుకున్నాను. కుందన్స్ వచ్చేసి నేను అన్ని కలర్స్వి తీసుకున్నాను. ఇవి వచ్చేసి డిస్ప్లే కార్డ్స్ అండి, ఇయర్ రింగ్ డిస్ప్లే కార్డ్స్. ఇవి వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ కానీ ఏవైనా చైన్స్ పెట్టడానికి నేను ప్యాక్ చేయడానికి కవర్స్ తీసుకున్నాను. ఇవి ఫ్లాట్ 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవి ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్స్. నాకు ఈ 2 కట్ 4 కట్ చాలా యూజ్ అవుతున్నాయి. ఇవి రౌండ్ వచ్చేసి నార్మల్ రౌండ్ కట్ బ్యాంగిల్స్ అండి, 4 కట్ బ్యాంగిల్స్. ఇవి 6 కట్ బ్యాంగిల్స్ రౌండ్లో. చూడండి ఈ సైజ్ ఉంటాయి. 6 క్వాంటిటీ వచ్చేసి 6 క్వాంటిటీస్ ఉంటాయండి. సేమ్ రౌండ్లోనే నేను 2 కట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సేమ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నీట్గా ఉన్నాయి. కొన్నిటికైతే రఫ్గా ఉంటుందండి, సాఫ్ట్గా ఉండదు బ్యాంగిల్. సో ఇవైతే చాలా బాగున్నాయి. రౌండ్లోనే 1 కట్ బ్యాంగిల్ అండి. ఇవన్నీ నేను 2/4లో తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు 2/4లో ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను లోకల్లో తీసుకుంటే నాకు ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో అందుకే నేను ఇలా ఆన్లైన్లో తీసుకున్నాను. చూడండి ఇవి వచ్చేసి టోటల్ బ్యాంగిల్ కలెక్షన్. నేను యాక్చువల్లీ ఇంకొక బ్యాంగిల్ సెట్ మర్చిపోయాను, 1 కట్ ఫ్లాట్లో తీసుకోవడం మర్చిపోయాను. ఈ డిస్ప్లే కార్డ్స్ ఇయర్ రింగ్స్ కోసం అండి. మనం ఇయర్ రింగ్ డిస్ప్లే చేయడానికి ఇవి బాగుంటాయి, ప్యాక్ చేయడానికి కూడా. అండ్ శారీ పిన్స్ అండి. ఇవి శారీ పిన్స్ రెడీ చేయకముందు ఇట్లా ప్లెయిన్ తీసుకోవడం బెటర్. ఇవి పర్ల్ కుందన్స్ అండి. పర్ల్ కుందన్స్లో 6K అండి. ఇవి వచ్చేసి 8K పర్ల్ కుందన్స్, గోల్డెన్ షేడ్. ఇవి చూడండి, ఇవి నేను 50 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి డ్రాప్ కుందన్స్ పర్ల్లోనే అండి. ఇది టోటల్ కాంబో ఉందండి. ఒక 8 కలర్స్ అలా కలిపి 10 గ్రామ్స్ అనుకుంటాను. సో నాకు బాగా అనిపించింది, చూద్దాం అన్ని కలర్స్ వస్తున్నాయి కదా అనేసి ఇది ఒకేసారి నేను 2 కాంబోస్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ కాంబో వచ్చేసి మొత్తం మూన్ షేప్ కుందన్స్ కాంబో అండి. సేమ్ మూన్లోనే గ్రీన్ కలర్ అండి. గ్రీన్ నేను చాలా యూజ్ చేస్తుంటాను లీవ్స్ లాగా, అందుకే గ్రీన్. దాంట్లోనే రెడ్, దాంట్లోనే పింక్ అండి. సేమ్ మూన్లోనే ఇంకోటి బ్లూ. ఇవి ఏమంటారు, కృష్ణ బ్లూ అంటారు కదా అండి, అదండి. ఇవి కూడా గ్రీన్ అండి, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అంటారు కదా, డార్క్ గ్రీన్. ఇవి ఐ షేప్ బ్లూ కుందన్స్ అండి. ఇవి వచ్చేసి సర్కిల్లో అండి, గ్రీన్, బాటిల్ గ్రీన్. ఇవి వచ్చేసి ఎలా చెప్పాలి నీకు, నేరేడు పండు కలర్ అండి, డార్క్ పర్పుల్ కలర్. ఇవి తిలకం కుందన్స్ అండి, తిలకం కుందన్స్ మల్టీ కలర్. దీంట్లోనే నేను రెడ్ కూడా తిలకం కుందన్సే తీసుకున్నాను. ఇవి వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి, ఐ షేప్ కుందన్సే, లైట్ పింక్, పౌడర్ పింక్ అంటారు కదా. సేమ్ ఐలో 2Kలో నేను మల్టీ కలర్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా సేమ్ ఐ షేప్ కుందన్సే అండి. ఇవి కూడా కాంబో లెక్క వచ్చాయి. సో ఇది టోటల్ 1 కాంబో నేను ఐ షేప్ కుందన్స్ 2Kవి తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి ఒక 8 కలర్స్ అలా వచ్చాయి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, బట్ కాంబో ఉంది కదా చూద్దాము ఇంక ఎక్స్ట్రా ఏదైనా కలర్ వస్తుందనేసి తీసుకున్నాను. ఇవి క్రిస్టల్ స్టోన్స్ అండి. నేను ఇవి బయట ఇక్కడ అడిగితే నాకు ఒక్కటి 15 to 20 రూపీస్ అలా చెప్పారు. నాకు ఆన్లైన్లో అయితే చాలా తక్కువనే పడింది. సో అందుకే నేను ఇది ఇక్కడనే వీళ్ళ పేజ్లోనే తీసుకున్నానండి. ఇది పేజ్ వచ్చేసి రే యారీ షాప్ అండి. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. నేను 2 times తీసుకున్నాను, నాకు బాగానే వచ్చాయి.
ఇవి బ్రోచ్ పిన్స్ అండి. ఇవి వచ్చేసి మన జడబిళ్ళల కోసం వాడతారండి. MDF బేసెస్ తీసుకున్నాను. ఇవి కూడా రౌండ్ MDF బేసెస్. ఇవి 2 ఇంచెస్ MDF బేసెస్ అండి. ఇవి కూడా జడబిళ్ళల కోసమే తీసుకున్నాను. ఇవి 1 ఇంచ్ అండి, 0.5 అనుకుంటాను. ఇవి కూడా టోటల్ MDF బేసెస్. వీటిని నెక్స్ట్ యూజ్లో నేను మీకు చూపిస్తాను. ఈ 2-3 డేస్ నుండి నాకు వీడియోస్ తీయడం కొంచెం కుదరలేదండి, బికాజ్ నాకు కొంచెం ఆర్డర్స్ ఉండే, బ్యాంగిల్స్ ఆర్డర్స్. సో అవి మేక్ చేస్తూ వీడియోస్ కూడా నేను తీయలేకపోయాను. నైట్ అవుట్స్ చేస్తూ కూడా నేను బ్యాంగిల్స్ చేయాల్సి వచ్చింది. సో అందుకే ఈ 2 డేస్ తీయలేదు. కాబట్టి ఈ ప్యాకేజ్ అప్పుడే ఈ ఆర్డర్ వచ్చింది కాబట్టి అన్బాక్సింగ్ చేస్తే తెలియని వాళ్ళకి, రా మెటీరియల్ తీసుకునే వాళ్ళకి, బిగినర్స్కి యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో కంప్లీట్గా చేశానండి. ఎవరికైనా పేజ్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. అలాగే మన పేజ్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇస్తూ ఉంటాను.